మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అనగా ఈ పాపాలన్నీ ఎక్కడున్నవంటే సిలువ మ్రాను, అనగా ఈ సిలువ మ్రాను భుజం మీద ఉన్నది దేనికి ఆనవాలుగా ఉందంటే అందరి భారము ఆయన మోస్తున్నాడు అనడానికి చిహ్నముగా కనబడుచున్నది. ఈ భారము అందరి భారము భరించుచున్నాడు. ఒక ప్రతినిధిగా పాపులందరి పాపాన్ని భరించేవాడుగా, ఒక మధ్యవర్తిగా దేవునికి నీ మానవులకును మధ్యవర్తి ఒక్కడే, అనగా ఐక్యతను కుదిర్చేవాడు, భేదమును తొలగించేవాడు, ఏకము చేసేవాడు. అందుకనే ఈ పాపం తొలగిస్తే పరిశుద్ధుడైన దేవునితో ఏకమవుతారు. గనుక దేవుడు చేస్తున్న పని ఏమిటి? మ్రాను మీద వేసుకున్నాడు. సిలువను ఆయన భరించి కొండ మీదికి వెళ్ళిరా. సిలువలో కొండ మీద ఆయన వ్రేలాడడానికి ముందు చేసిన పని ఏమిటి? మోయుట. ఇదే మనము రక్షకుని చరిత్ర అనే శీర్షికన వ్రాసిన రక్షక నా వందనములు అనే కీర్తనలో మొత్తం ప్రభు యొక్క చరిత్ర అంతా పొందుపరిచారు.